నమస్కారం. హోమ్ మినిస్టర్ కార్యక్రమానికి స్వాగతం. నేతల అర్ధాంగుల అంతరంగాలను ఆవిష్కరిస్తోంది హోమ్ మినిస్టర్. ఇవాల్టి హోమ్ మినిస్టర్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు టీడీపీ సీనియర్ నేత శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి సతీమణి శ్రీమతి బృంద గారు. వారితో మాట్లాడి వారి అంతరంగాలను మనతో షేర్ చేసుకుందాం. నమస్తే అండి బృంద గారు. బృందా అని పేరు పెట్టడానికి పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా? అప్పట్లోనే బృందా అని పేరు పెట్టడం అంటే చాలా బృందా అంటే తులసి మాత అండి. ఆ రకంగా వాటిలో ఉండే పేర్లలో బృందా అనేది బాగుందని సెలెక్ట్ చేసుకుంది మా అమ్మ. ఓకే బృంద గారు, మీరు ఫస్ట్ నుంచి రాజకీయ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నది. సో ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. అప్పుడున్న రాజకీయాలకి ఇప్పుడున్న రాజకీయాలకి ఏమన్నా తేడా ఉందా? మీరు ఈ ఇప్పుడున్న రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటి? రాజకీయాలు బాగానే చేస్తున్నారండి, కానీ అప్పుడు ఉన్న రాజకీయాలు వేరు. మా ఫాదర్ టైంలో, మా ఫాదర్ కూడా ఆ టైంలో మినిస్టర్గానే ఉన్నారు, 4 times ఎమ్మెల్యేగా ఉన్నారు. సో నేను పుట్టడం పెరగడం అంతా కూడా రాజకీయ కుటుంబాలు ఉంది. మా అత్తగారింటికి పోయినప్పుడు కూడా మా ఫాదర్ ఇన్లా కూడా ఎమ్మెల్యేగానే ఉన్నారు 71లో. సో నాకేం పెద్ద తేడా అనిపించలేదు. మరి గోపాలకృష్ణారెడ్డి గారు ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు? మీ పెళ్లి తర్వాత, పెళ్లికి ముందే రాజకీయాల్లోకి వచ్చారు? పెళ్లి తర్వాత అండి, అంతకుముందు లేదు. చదువుకుని 2071లో మా మ్యారేజ్ అయింది. అప్పుడు 22 years ఈయనకి LLB చదువుతున్నారు. సో ఇంకా 10 years ఏం లేదు. 82లో మేము హైదరాబాద్ వచ్చేసాము. కాంట్రాక్ట్స్ అవి చేసుకుంటున్నాము. అప్పటి నుండి చంద్రబాబు నాయుడు గారితో, రామారావు గారితో మంచి రిలేషన్షిప్ ఉంది. సో వాళ్ళ భావాలు, వాళ్ళు చేసే మంచి పనులు వాటితో బాగా అట్రాక్ట్ అయ్యి 89లో ఎమ్మెల్యే అయ్యారు. ఓకే. ఎమ్మెల్యేగా అయినప్పుడు మీకు ఎట్లా ఫీల్ అయ్యారు? అవునుగానే ఫీల్ అయ్యారు. ఏముందండి, ఏదైనా ఆయన మంచి పనులు చేయాలా, ప్రజలకి, కాళహస్తి ప్రజలు ఎంతో హోప్స్తో ఎమ్మెల్యే చేశారు. ఓకే. సో అతను ఆయన వాటిల్లో మటుకు ఎక్కడ వెనకం చేయలేదండి. 4 terms మళ్ళీ ఎమ్మెల్యే అయ్యారు. 4 timesకి మించిపోయిన పనులు చేశారు. ఈరోజు కూడా గోపాలకృష్ణారెడ్డి అంటే చాలా మంచి పేరు ఉంది, మంచిగా చెప్పుకుంటారు. అది చాలు కదా. మీ ఫాదర్ మంత్రిగా కూడా చేశారు కదా మీ తండ్రి గారు. మరి గోపాలకృష్ణారెడ్డి గారికి మీరు ఏమైనా ఆ రాజకీయ అనుభవంతో ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వడం అట్లా ఏమైనా జరిగిందా? లేదండి. ఆయన మేబీ నేను అనుకోవడం వాళ్ళ మామగారి పనులు అవన్నీ కూడా ఇతని దృష్టిలోనే పెట్టుకుని ఎక్కువ రైతులకి, విలేజెస్లో ఎక్కువ వాళ్ళకి చాలా బాగా చేశారండి. మరి ఎలక్షన్స్ క్యాంపెయిన్ అప్పుడు మీరు కూడా వెళ్ళి ప్రజా సమస్యల్ని తెలుసుకోవడం, వాళ్ళకి హెల్ప్ చేయడం? అందరం వెళ్తాం, ఒక్కరం కాదు. ఆ 2 months మటుకు డోర్ టు డోర్ క్యాన్వాస్ చేస్తాం మేము. అది పాస్ట్ 5 times అయింది ఇప్పటికి. దాని తర్వాత ఎవ్రీ 2 months 3 monthsకి ఒకసారి అక్కడ నాతో పాటు తిరిగిన మహిళా కార్యకర్తలు వాళ్ళందరినీ మీట్ అవుతాను. వాళ్ళకి ఏదన్నా వాళ్ళ పర్సనల్ పనులు ఏదన్నా ఉంటే చెప్పి చేయించడం, అంతవరకే. కానీ మరి వాళ్ళ రాజకీయాలని మాట్లాడడం పోవడం అంటూ ఏమో. మరి శ్రీకాళహస్తిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? నేను అనుకోవడం రాష్ట్రంలోనే ఫస్ట్ అనుకుంటున్నాను అభివృద్ధి కార్యక్రమాలు ఈయన చేసింది కూడా. ఈ టైంలో అందరూ చేసుకుంటున్నారు, బట్ ఈయన 20 years బ్యాకే చేశారండి అభివృద్ధి పనులన్నీ. ప్రతి విలేజ్లో కూడా సిమెంట్ రోడ్స్, వాటర్ కనెక్షన్, ప్రతి ఇంటికి కరెంటు, బోర్స్ అవుట్ ఆఫ్ ది వే పోయి చేయించడం. మేబీ ఎక్కడ లేదేమోండి ఏం చేసినట్టు. శ్రీకాళహస్తి అంటే ఫస్ట్ వస్తుంది అనుకుంటా. మరి మీకు మ్యారేజ్ ఎప్పుడు జరిగింది? 71లో అండి, June 10th. ఓకే. అప్పుడు నాకు 18 years అండ్ 22 years. చదువుతున్నాడు LLB. తర్వాత
తర్వాత మేము 82లో ఇక్కడికి వచ్చాము. ఒక బాబు పాప మాకు. ఓకే. ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది. మనవడు మనవరాలు. సో చిన్న ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ. జాయింట్ ఫ్యామిలీ. ఓకే. అప్పుడు నా మ్యారేజ్ అప్పుడు 20 మెంబర్స్ ఉన్నారు దగ్గర ఇంట్లో. బాగా కలిసిపోయారండి. ఓకే. అంటే మీకు మ్యారేజ్ అయ్యేటప్పటికే మీరు ఒక మంత్రి గారి కూతురుగా ఉన్నారు. సో మ్యారేజ్ అయిన తర్వాత మంత్రి గారి కూతురు మా ఇంటికి కోడలుగా వస్తుంది అని చెప్పి ఎప్పటికే 24 మెంబర్స్ అప్పటికే ఉన్నారని చెప్పారు కదా, మరి ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీతో ఎట్లా ట్రీట్ చేశారు? ఎట్లా హ్యాపీగా? చాలా బాగా అడ్జస్ట్ అయ్యారండి. ఓకే. నాకేం వంట అది కూడా వచ్చేది లేదు, చదువుకుంటున్నాము. అక్కడికి వెళ్ళినప్పుడు ఇది చేయలేదు అది చేయలేదు అనేదంతా ఏం లేదు. చాలా సపోర్ట్ చేశారు నాకు. ఓకే. సో మరి మీరు ఇంటర్ చదువుకున్నారు కదా, సో మరి మ్యారేజ్ అయిన తర్వాత అట్లా చదువుకోవాలని అట్లా లేదు, నాకేమి ఇంట్రెస్ట్ లేదు. వీళ్ళేమో అన్నారు అప్పుడు, నేను ఇక్కడ నుండి కాళహస్తి నుండి తిరుపతికి రోజు కార్లో వెళ్ళేవాళ్ళు కాలేజ్కి. బట్ నాకేమి ఇంట్రెస్ట్ ఉండేది లేదు అసలు. ఓకే. మరి మీ ఫాదర్ దగ్గర నుంచి, మీ మామగారి ఇంటి దగ్గర నుంచి ఎప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కన్నా ఎక్కువ ప్రజలు వచ్చి ఇట్లా సమస్యలు, సలహాలు, మాకు ఇట్లా చేయాలి, అభివృద్ధి పనులు చేపట్టాలి అని చెప్పి చెప్తూ ఉంటారు కదా, సో వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళు, ఇంట్లో టైం కేటాయించట్లేదని చెప్పి మీరు మ్యారేజ్ అయిన కొత్తలో కానీ అట్లా ఫీల్ అవ్వడం అట్లా ఏమైనా జరిగిందా? మ్యారేజ్ అయిన కొత్తలో ఏం లేదు, ఎక్కువగానే కేటాయిస్తున్నారు, వస్తున్నారు, పోతున్నారు. ఫస్ట్ టర్మ్ అంత పెద్ద ఎక్కువ లేదండి, సెకండ్ టర్మ్ నుండి చాలా ఎక్కువ డీప్గా ఇన్వాల్వ్ అయ్యారు. సో ఫస్ట్ టైం ఏమేమి లోటుపాట్లు, ఎక్కడెక్కడ ఏం చెయ్యాలా నేను అనే దాంట్లో స్టార్టింగ్ అది. కొంచెం ఒక 3-4 ఇయర్స్ అయ్యేటప్పటికి చాలా డీప్గా ఇన్వాల్వ్ అయిపోయారు. ఓకే. ఎక్కువగా కాళహస్తిలో ఉండేది. మరి కుటుంబ బాధ్యత అంతా అప్పుడు మీరే చూసుకునేవాళ్ళ? హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు కదా అప్పటికి 82లోనే షిఫ్ట్ అయ్యాము. 89లో ఎమ్మెల్యే అయ్యారు. ఓకే. ఈ మధ్యలో ఏం చేసేవాళ్ళు? మధ్యలో కాంట్రాక్ట్స్, బిజినెస్ కాంట్రాక్ట్ చేస్తున్నాను. సో ఆ టైంలో చెప్పాను కదండి, వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు బాగా మా ఫ్రెండ్స్గా ఉండేది, చూడండి. అంటే ఎన్టీఆర్ ప్రోద్బలంతోనే చాలా హెల్ప్ చేశారు. ఆ రోజుల్లో జన్మభూమి అని, ఈ రోజుల్లో మళ్ళీ ఏదో పేరు మార్చి పెడుతున్నారు, నేను అవి కంపేర్ చేసుకుంటుంటాను. ఆ రోజుల్లో జన్మభూమి, డ్వాక్రా చాలా బాగా చేశారు. ఓకే. అయ్యే ఇప్పుడు పేర్లు మార్చి మళ్ళీ పెట్టి సేమ్ మళ్ళీ కంటిన్యూషన్ మేము చేసాం అంటున్నారు. కానీ రామారావు గారి కాలం నుండి ఉంది కదండి, లేడీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం. అంతకుముందు లేదు అసలు. లాస్ట్ అయిందమ్మా తెలియటం లేదు. సో నేను అక్కడే షాప్లోనే ఎక్కడ ఉన్నాము, నేను పడిపోయాను. ఇంకా నాకు ఇచ్చాడు కాబట్టి ఇన్ని 2 తప్పించుకున్నాను, 3వది కూడా తప్పించుకుంటాను నేను అని అంటారు. ఈ పార్టీ ఆ పార్టీ అని లేదండి, గెనిస్ట్ పార్టీ ఏదైనా కూడా ఈ రోజు పోతే చాలా గౌరవిస్తారు. మరి గోపాల్ కృష్ణారెడ్డి గారు అలిపిరిలో చంద్రబాబు నాయుడుకి యాక్సిడెంట్ జరిగినప్పుడు, అలాగే పరిటాల రవి గారు చనిపోయినప్పుడు కూడా చాలా దగ్గర నుంచి గోపాల్ అలిపిరిలో జరిగినప్పుడు అయితే ఆల్మోస్ట్ 5 మంది ఉన్నారు. సో అలా వెళ్ళినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? అంత క్రిటికల్ సిచ్యుయేషన్లో అసలు నిజంగా కట్టడం అనేది ఫోన్ చేశారనమాట. సార్ గ్రూప్ ఏంటమ్మా అంటే, నేను అన్నాను ఇప్పుడు ఎందుకయ్యా ఇంత మధ్యాహ్నం చేశారు, బ్లాస్ట్లో ఉన్నారు, బ్లాస్ట్ అయిందమ్మా తెలియటం లేదు. సో నేను అక్కడే షాప్లోనే ఎక్కడ ఉన్నాము, నేను పడిపోయాను. పిల్లలు తీసుకొచ్చి మళ్ళీ అంతా కనుక్కుంటే లక్కీ ఇయర్. నేను ఆ టైంలో నేను అనుకోవడం, అంత ఇదిలో ఉండి బయటపడడం అంటే గ్రేట్. అది కూడా దేవుడు ఉన్నాడు, శక్తి ఉంది. బట్ ఈయన చేసిన మంచి పనులు ఆ టైంలో మాకు చాలా బాగా కలిసి వచ్చాయండి. ప్రతి ఒక్కరు ఏదో ఒక చిన్న హెల్ప్, ఒక చిన్న
కుటుంబానికి ఒక చిన్న హెల్ప్, వాళ్ళకి చాలా పెద్ద హెల్ప్. వాళ్ళు ఏమంటారంటే గోపాల్ చేశారు, మా గోపాలకృష్ణారెడ్డి చేశారు, అది ఆయన 10 కాలాల పాటు బాగుండాలా, ఆ ఆశీర్వాదం మాకు, ఆ బ్లెస్సింగ్స్ ఆ రోజు చాలా కలిసి వచ్చాయండి. నేను ఎప్పటికీ అనుకుంటాను, ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఎలక్షన్స్ టైంలో ఆ 2 months ఏదన్నా మాట్లాడమన్నా నేను అదే చెప్పొస్తాను, మీరు ఆ రోజు ఇచ్చారు మాకు ఆశీర్వాదం, ఈ రోజు కూడా అదే ఇవ్వండి అని చెప్తాను. ఓకే, మరి పరిటాల రవి గారు చనిపోయినప్పుడు కూడా గోపాలకృష్ణారెడ్డి గారు చాలా దగ్గరలోనే ఉన్నారు, అప్పటికప్పుడు వెళ్ళారు కదా. ఆ రోజు ఏదో పార్టీ ఆఫీస్లో ఏదో మీటింగ్ ఉందని అందరూ వెళ్ళారు, శోభా నాగిరెడ్డి, దుర్గా, ఇంకా చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు. అంటే ఆయన ఆ రోజు అక్కడ లంచ్ అయింది. దెన్ వచ్చి అన్న ఇంటికి రండి అంటే, ఇప్పుడు ఎందుకు లేదు, మళ్ళీ వస్తాం లేట్గా అని అన్నారు. మేబీ దేవుడు ఈ నోట్లోని పలికిచ్చాడో ఏమో, వీళ్ళేమో నిలిచిపోయారు, ఆయన బయట వెళ్ళారు. అదొకటి చాలా పెద్ద ఇన్సిడెంట్ అండి, అది కూడా తప్పించుకున్నారు. సపోజ్ ఆయన కొంచెం చెప్పి రండి అని అంటే వీళ్ళందరూ బయట వచ్చిందరు, మేజర్. దాని తర్వాత ఇంకోటి ఆయన జీవితంలో హెల్త్ ప్రాబ్లం ఉంది, క్యాన్సర్ నుండి బయటపడడం అనేది చాలా గొప్ప ఇష్యూ. మందిర్ బెస్ట్ విషెస్, విల్ పవర్ ఎక్కువ. మేము బాధపడేది కానీ ఆయన ఇదేం చేస్తుంది, నన్ను దేవుడు నాకు ఎంతో సేవ చేయాలని ఇంకా నాకు ఇచ్చాడు కాబట్టి ఇన్ని 2 తప్పించుకున్నాను, 3వది కూడా తప్పించుకుంటాను నేను అని అంటారు అన్నమాట. సో వాళ్ళకి ప్రజలకు ఏ మాట స్టార్టింగ్ ఎండింగ్ ప్రజలే. అప్పుడు కూడా వెళ్ళి మరి ప్రజలకి సేవ చేశానండి. ఎందుకు బ్లాస్ట్ అప్పుడు కూడా 16 days అనుకుంటా, 16-18 days గడిచింది. లెఫ్ట్ సైడ్ రిబ్స్ అన్ని ఇరిగిపోయాయి, 4-5 రిబ్స్, కాలర్ బోన్ అన్ని ఇరిగాయి. అసలు బెడ్లోనే ఉన్నారు. ఇంకా అందరూ రావడం ఎందుకు, నా కోసం ఖర్చులు పెట్టుకొని నేనే వెళ్తానని ఆ 16 days తర్వాత వెళ్ళిపోయారు. అక్కడే పోయి 4-5 days ఉండి అక్కడే పడుకొని అయిపోయాక మళ్ళీ వచ్చారనమాట. ఓకే, అప్పుడు మీరు పిల్లలు అందరం ఆయనతో అప్పుడు అంటే ఇక్కడ ఉండి రెస్ట్ తీసుకుని తర్వాత వెళ్ళి పలకరించి చెప్తే వినరండి ఎంతసేపు. చెప్పాను కదా, ఇంకా అదే ఇదిలో ఉంటారు. ఆ టైంలో వాళ్ళు ఏదైనా చేస్తాను నేను, ఒక 2 గంటలు అక్కడ ఉంటే వాళ్ళ పనులు అవుతాయి కదా, వాళ్ళకి ఏమైనా చేయొచ్చు కదా అని ఆలోచనలు అట్లా. ఓకే ఓకే, మిగతా పార్టీ నేతలు అందరితో కలిసి చూసుకున్నా కూడా చాలా క్లీన్ ఇమేజ్ ఉంది, అసలు ఎలాంటి ఎలిగేషన్స్ కానీ అట్లాంటివి ఏం లేవు. అంటే రాజకీయ నాయకులు ఎంత సేవ చేసినప్పటికీ ఎక్కడికో ఒక చోట ఏదో కామెంట్ వస్తూనే ఉంటుంది. సో ఒక భారీగా మీరు దాన్ని ఎట్లా ఫీల్ అవుతున్నారు? నేను చాలా గర్వపడతానండి ఆ ఇష్యూలో మటుకు. ఈ పార్టీ ఆ పార్టీ అని లేదండి, గెనిస్ట్ పార్టీ ఏదైనా కూడా ఈరోజు పోతే చాలా గౌరవిస్తారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఫలానా ఆయన అని అంటే ఇమీడియట్గా పిలవడం, మాట్లాడడం, చేయడం. ఏ పనులు చెప్పినా ఈ టైంలో కూడా ఏ పనులు చెప్పినా జరిగిపోతున్నాయి. మేబీ మిగతా కాన్స్టిట్యూన్సీలో ఎట్లుందో నాకు తెలియదు కానీ మాకు మటుకు 100% జరుగుతుంది. మరి ఇంకా మీ పర్సనల్ విషయానికి వస్తే మీకు ఎంతమంది అక్క చెల్లెలు, బ్రదర్స్? మేము 5 మంది సిస్టర్స్, 2 brothers అండి, అందరూ సెటిల్డ్. వీళ్ళల్లో కూడా మా సిస్టర్ ఇన్లాని జనతా పార్టీ బాబురెడ్డి గారి ఇంట్లో ఇచ్చాము. ఇంకో సిస్టర్నేమో కాసు బ్రహ్మానంద రెడ్డి గారి ఇంట్లో వాళ్ళ అబ్బాయికి ఇచ్చాము. సో మా అన్ని కూడా పొలిటికల్ ఫ్యామిలీస్. ఓకే, సో పొలిటికల్ ఫ్యామిలీ అయినప్పటికీ బయట ఫ్రెండ్స్ అట్లా చాలా తక్కువ మంది ఉంటారు. కొంచెం కలవడం తక్కువ, ఎంతసేపు మా ఫ్యామిలీస్తోనే ఉంటాను కానీ ఎక్కువగా పోవడం, తిరగడం అవన్నీ చాలా తక్కువే. ఓకే, మరి ఖాళీ సమయాల్లో మీరు అసలు ఏం చేస్తూ ఉంటారు? ఇంట్లో ఇక్కడే అంటే టీవీ వాచింగ్, సీరియల్స్ అట్లా, సినిమాలకి అట్లా? లేదండి, చాలా తక్కువ. మూవీస్ వెళ్ళడం అసలు ఎప్పుడో రేర్, ఎప్పుడో 1 yearకి ఒకసారి ఎప్పుడైనా అడిగితే వెళ్తాం. మంచి మూవీ ఈ మధ్య శ్రీరామరాజ్యం చూసాము అంతే, దాని ముందు ఏమీ లేదు. తర్వాత కూడా మ్యారేజ్ అయిన కొత్తలో అట్లా మూవీస్, అది అప్పుడు మూవీస్ బాబోయే వాళ్ళు, అది ఆ లైఫ్ అంతా వేరే డిఫరెంట్. బట్ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాక ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువైపోతున్నాయి కదా, జాయింట్ ఫ్యామిలీగా ఉంటే బాగుంటుంది. జాయింట్ ఫ్యామిలీనే బాగుంటుంది. మా అత్తమ్మ ఉన్న రోజులు మాకు ఏ కొరత వచ్చేది లేదు, ప్రతిదీ ఆమె చూసుకునేది. ఇక్కడ కూడా అన్ని ఆమె గమనించుకునేది, చెప్పేది మంచి చెడు అంతా. అత్తమ్మ చనిపోయారు, దాని తర్వాత మా సిస్టర్ ఇలా పెద్ద ఆడపడుచు ధనలక్ష్మి అక్క అన్ని ఇంట్లో చూసుకుంటారు. అన్ని చూసుకోవడం, పెట్టడం అంతా అక్కే. మ్యారేజెస్ అప్పుడు అంతా కూడా అందరం కంబైన్డ్గా కూర్చొని దాని గురించి డిస్కస్ చేయడం, ఇక్కడ ఏమి అనేది. ఇప్పటికీ ఒకరికొకరు విలువలు ఇచ్చుకుంటాము. సోషల్ వర్క్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ అని చెప్పి తెలిసింది. ఒకటి మా ఫాదర్ ఎప్పుడు అనేవాడు, బ్లైండ్ వాళ్ళకి చూడండి అమ్మా, మీకు తెలీదు వాటి ఇది కళ్ళు లేకపోతే ఎట్లుందని. అంటే అప్పట్లో మాకు తెలిసేది లేదు, అదేమంటే ఇట్లా దీనికి దానికి ఖర్చులు పెట్టేవాడు. సో చనిపోయిన తర్వాత ఆయన 10th day 11th day అప్పుడు ఏదైనా ఇద్దాంలే అని వెళ్ళాము. డాక్టర్ గంగాధర్ రెడ్డి గారు అని సూపరింటెండెంట్ ఉన్నారు అప్పుడు, మా సిస్టర్స్ హస్బెండ్.
సరోజిదేవి సూపర్. ఆ టైంలో అట్లా వెళ్ళామన్నమాట. వెళ్తే అప్పుడు తెలిసింది ఏంటి వాళ్ళు పోగొట్టుకున్నారు, మనకున్నది ఏంటి, వాళ్ళకి లేనిది ఏంటి. దాని తర్వాత ఏదో కొంచెం చిన్న చిన్న హెల్ప్సే చేసేదాన్ని వాళ్ళకి. ఏదో టెలిఫోన్ బాక్సెస్ అంటే అవి ఇవి ఏదో చిన్న చిన్న 2003 అంతవరకే నేను హెల్ప్ చేశాను. నాకు పెద్దగా పరిచయాలు కూడా లేవు కాబట్టి. ఒక 4-5 years తర్వాత ఈయన మినిస్టర్ అయ్యారు. ఆర్ఎంబి మినిస్టర్ అయినప్పుడు అడిగాను అనమాట వాళ్ళ బిల్డింగ్స్ అవన్నీ చూసి ఏదైనా హెల్ప్ చేద్దామండి వాళ్ళకి అని అంటే తీసుకుపోయి చూపించా. ఏంటి వాళ్ళు ఎట్లున్నారు, పొల్యూషన్ ఏంటి, వాళ్ళకి స్నానాలు చేసే దగ్గర రూఫ్ ఉండేది లేదు, ఆడపిల్లలు ఒక 16-17 years వాళ్ళకి, చుట్టుపక్కల అన్ని ఫ్లాట్స్. సో అది చూసి నాకు చాలా బాధ వేసింది. ఏంటి అని మళ్ళీ అప్పుడు అడిగితే ఆయన పోయి చేయించి వాళ్ళకంతా బిల్డింగ్ రూమ్స్ కట్టించడం, వాటర్ ట్యాంక్స్ మొత్తం అన్నీ చేయించాను. అది జరిగి కూడా 10 years అయిపోయింది. మళ్ళీ దాని తర్వాత ఇంకా మళ్ళీ మా ఏజ్తో పాటు మాకు ఇంట్లో బాధ్యతలు అవి ఇవి, ఇళ్ళల్లో ఉండిపోవడం ఎక్కువ, బయట రాకపోవడం తక్కువ, దాంతో పోవడం కొంచెం తగ్గిపోయింది. ఇప్పుడు ఏం చేశానంటే పాస్ట్ 4-5 years నుండి డిగ్రీ కాలేజ్ వాళ్ళకి ఫీజులు కడుతున్నా. అంటే ఆడపిల్లలకి ఎక్కువ మగపిల్లలే వస్తున్నారు, ఆడపిల్లలు చాలా తక్కువ, మగపిల్లలు ఎక్కువ వస్తున్నారు. ఇప్పుడు నేను చదివించిన వాళ్ళల్లో ఒక అబ్బాయి బాబ్జీ అని చెప్పి బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. ఒక ఇంత వెంకటేశ్వర్లని చాలా మంది పిల్లలు ఉన్నారండి. అందరికి మంచి జాబ్స్ వచ్చి బాగానే ఉన్నారు. ఇప్పుడు ఒక 7-8 మంది పిల్లలకి మొన్న లాస్ట్ ఇయర్ కట్టాను. ఇంకా నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఇంకెవరు వస్తే వాళ్ళవి వచ్చి నేను మళ్ళీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా కనుక్కొని ఎట్లుంటారు ఏంటి, వాళ్ళ ఇంటికాడ ఎక్కడుంది అన్ని కనుక్కొనే పే చేస్తా. అదర్వైజ్ ఏమవుతుందంటే ఇది మళ్ళీ క్యూ సిస్టమ్, అందరూ రావడం మాకు ఫీజులు కట్టండి అంటే మనం చేసేదానికి ఉండాలి కదా. ఇంకా ఏమైనా చేయాలనుకుంటున్నారు ఇట్లా సోషల్ వర్క్స్ లో? సోషల్ అంటే నాకు కాళహస్తిలో హోమ్ ఫర్ ఏజ్డ్ ఒకటి ఏదైనా పెట్టించాలి, బ్లైండ్కి ఒకటి పెట్టించాలని చాలా ఇష్టంగా ఉందండి. అడిగాను నిన్ని, అడిగితే ఇప్పుడు స్కిట్ ఉంది, ఇప్పుడు అది టెంపుల్ తరపుని, ఇది కూడా టెంపుల్ తరపున ఏదైనా పెద్ద ఎత్తున చేయించమని అడుగుతున్నా. నేను పర్సనల్గా మనం ఏం హెల్ప్ అనేది తర్వాత, బట్ ఇటువంటి స్టార్ట్ చేయాలంటే పెద్ద ఎత్తున ఏదైనా ఉండాలి, ఎవరైనా బ్యాక్ ఉంది చూసేవాళ్ళు ఉంటే బాగుంటుంది. సో అది పెట్టిన తర్వాత మీరే దగ్గరుండి చూసుకోవాలనుకుంటున్నారు? నాకు ఇష్టంగా ఉంది. అక్కడే ఉన్నాము అంటే కొన్ని రోజులు ఇది, కొన్ని రోజులు అది, మంత్లీ లేదు 2 months ఒకసారి ఎక్కువ వెళ్తుంటాను ఊరికి. వెళ్ళినప్పుడు ఏదైనా చేద్దామా అని ఇష్టంగా ఉంది అక్కడ. సో హోప్ఫుల్లీ అది త్వరలో స్టార్ట్ అయ్యే అవకాశం. ఈ మాట కోపం వస్తుంది అనుకున్నాను, కోపం రాదు. ఇది ఏముందిలే అనుకొని నేను ఈజీగా తీసుకుంటాను, దానికి ఆయనకు వచ్చి ఇరిటేట్ అవుతారు. చాలా రేర్ ఇట్లా బయట వాళ్ళ కోసం ఆలోచించేది. ఎంత రాత్రి అయినా కూడా దిగొచ్చి అందరినీ పలకరించి సహాయం చేసే ఆమె. మీ ఇద్దరిలో ఎవరికి అసలు ఎక్కువ కోపం వస్తూ ఉంటుంది జనరల్గా? కోపం అనేది నేను ఈయన దగ్గర అసలు ఈ మాట కోపం వస్తుంది అనుకున్నాను, కోపం రాదు. ఇది ఏముందిలే అనుకొని నేను ఈజీగా తీసుకుంటాను, నేను దానికి ఆయనకు వచ్చి ఇరిటేట్ అవుతారు. అంతే తప్పనిచ్చి లేదండి, నాకు చాలా తక్కువ. నేను ఏది ఉన్నా కదా ఇట్లా విని గమ్మున అయిపోతాను తప్పనిచ్చి. దాని తర్వాత ఎదుటోళ్ళల్లో అంటే పిల్లలు కానీ ఈయన కానీ తగ్గాక మళ్ళీ అడిగితే ఎక్స్ప్లెయిన్ చేసి ఏంటి దీంట్లో ఇది, మీరు ఇట్లా మాట్లాడడం బాగుందా, ఇది తప్పు కదా ఒప్పు కదా అంటే దాన్ని రియలైజ్ అవుతారు. ఆ టైంలో మటుకు నేను మాట్లాడండి చాలా తక్కువే. ఓకే, మరి చిన్నప్పుడు పిల్లలు డాడీ మాతో టైం స్పెండ్ చేయట్లేదు, ఎక్కడికి తీసుకువెళ్ళట్లేదు అట్లా అని చెప్పి మనకి అది ఉంటుందండి. మామూలు పొలిటికల్ ఫ్యామిలీతో ఎప్పుడైనా వీలుంటే వచ్చేవాళ్ళు. ఒక 10-15 years నుండి లేదు, కానీ అంతకుముందు బాగానే మూవీస్ వెళ్ళడం, పిల్లల్ని హోటల్స్కి అక్కడిక్కడ తీసుకెళ్ళడం, స్కూల్ ప్రోగ్రామ్స్ ఏదైనా ఉంటే రావడం, అంటే అది ఉన్న టైం బట్టి. దాని తర్వాత చాలా డెడికేటెడ్ అయిపోయారు. ఇంకొక ఇష్యూ ఉండదు వాళ్ళ దగ్గర. ఎంతసేపు ప్రజలు వాళ్ళకి ఏం చేయాలా, ఏ రకంగా చేస్తే మంచిది. ఇప్పుడు కూడా ఏదో చెరువుల్లో చేపలు వేయిస్తున్నారండి, చేప పిల్లలు. ఏంటంటే అది
ఈ అనాథ వాళ్ళకి స్త్రీలకి చాలా వాళ్ళకి పోయేటట్టు. వాళ్ళు చాలా బీదోళ్ళు, మన పార్టీకి చాలా దగ్గర. దెన్ అటువంటి వాళ్ళకి మనం ఏమి హెల్ప్ చేయాలని ఆలోచించి ఇది కొత్తగా స్టార్ట్ చేశారు. ఐ థింక్ ఈయన ఫస్ట్ టైం అనుకుంటాను స్టార్ట్ చేసింది ఇది. ఒక 200 చెరువుల్లో చేప పిల్లలు ఇచ్చారు. విలేజ్కి ఎంతో కొంచెం పర్సెంట్ విలేజ్కి, మిగిలింది వీళ్ళకి వచ్చేటట్టు వీళ్ళంతా చూసుకోవాలి. సో ఆ రకంగా ఇప్పుడు స్టార్ట్ చేసి ఉన్నారు. ఇంకా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు బాగా వచ్చేస్తారు. ఈ నెక్స్ట్ ఇయర్ కంతా చాలా బాగుంటుంది వాళ్ళకి లైఫ్. సో ఎప్పుడు ఏదో కొత్త రకంగా ఆలోచిస్తూనే ఉంటారనమాట, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని చెప్పి. అది నాకు చాలా బాగా అనిపిస్తుందండి. అంటే చాలా రేర్ ఇట్లాంటి బయట వాళ్ళ కోసం ఆలోచించేది. కంపారేటివ్ అందరినీ చూస్తుంటాం కదా ఎట్లుంటుంది వాళ్ళ లైఫ్లో ఏంటని. బట్ నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మరి గోపాలకృష్ణారెడ్డి గారికి ఎలాంటి ఫుడ్ అంటే ఇష్టము? ఇంట్లో ఉన్నప్పుడు చాలా సింపుల్ ఫుడ్ అండి. నాన్ వెజ్ అవి ఇవి పెద్ద హోటల్స్కి వెళ్ళడం తినడం ఇష్టం లేదు. ఇంట్లోనే సింపుల్ గా చారు, కందిపప్పు, కొన్ని లిమిటెడ్, కొన్ని అన్ని పాతవే. ఆయనకి మళ్ళీ కొత్తగా ఎప్పుడు లేదు పన్నీరు అది అట్లాంటివి కూడా ఇష్టపడరు. ఎప్పుడు చిన్నప్పుడు ఏం అలవాట్లు ఉన్నాయి అవే అలవాట్లు ఇంట్లో కూడా. ఇప్పటికీ మేము రాగి సంగటి అట్లాంటివన్నీ మర్చిపోలేదు, పాతవన్నీ. అవి ఇప్పటికీ చేసుకుంటాము. మీకు కూడా మాకు కూడా అదే అలవాటు అండి. పిల్లలకు కూడా ఎక్కువ ఇష్టపడతారు. మరి సార్లు మీకు నచ్చే అంశాలు ఏంటి, నచ్చిన అంశాలు ఏంటి? హెల్పింగ్ నేచర్ నచ్చని అంటే టైం తినరండి, టైంకి రారు. అదొక్కటి నాకు నచ్చదు. ఎందుకంటే హెల్త్ ఒకటి చూసుకోవాలి, దాని మీద నాకు కొంచెం కోపం వస్తుంది. నచ్చేటి ఉన్నాయండి అన్ని మంచి ఇదిలో ఉన్నప్పుడు నచ్చందంటూ ఏమి ఉండదు. ఎక్కువగా ఇంట్లో అంటే మా ఫ్యామిలీ కంబైన్ ఫ్యామిలీలో బాగుండడం పెట్టడం అట్లాంటివి నాకు బాగా అనిపిస్తుంది. అందరితో కలిసిపోవడం, ఏదో ఎమ్మెల్యే అనేటప్పటికి మినిస్టర్ అనేటప్పటికి ఎక్కడో ఉండడం అట్లంతా ఉండదు. డౌన్ టు ఎర్త్. రాజకీయాల్లో ఉండే వాళ్ళకి కుటుంబ బాధ్యతలు తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు. సో దాంట్లో వైఫ్ యొక్క పాత్ర, సహధర్మచారిణి యొక్క పాత్ర చాలా ప్రముఖంగా ఉంటుంది. పిల్లల్ని పెంచే దాంట్లో కావచ్చు, అదేవిధంగా ఆర్థిక విషయాలు చూసుకునే దాంట్లో కావచ్చు. వచ్చిన భోజనాలు ఉంటాయో లేదో మాకు తెలియదు, డబ్బు ఉందో లేదో పెట్టే పరిస్థితి ఉన్నదా లేదా, వంట చేశారు లేదని తెలియదు. కానీ 10 మంది వచ్చేస్తే 10 మందికి రెడీ చేసి పెట్టాలా, లేదా 20 మంది వస్తే కాఫీలు 20 మందికి ఇవ్వాలా. సో ఇవన్నీ పొలిటికల్గా ఉండేటప్పుడు కొన్ని వాళ్ళకు ఇబ్బందులు ఉంటాయి. సో ముందు మా తల్లి ఆమె ఎంత రాత్రి అయినా కూడా దిగొచ్చి అందరినీ పలకరించి సహాయం చేసే ఆమె. సో ఆ విధంగా తల్లి గారు, అదేవిధంగా మా భార్య, వాళ్ళు కష్టపడి పనిచేసిన వల్ల ఒక రాజకీయ నాయకుడికి ఆ స్ట్రెంగ్త్ కూడా వస్తుంది. సో ఆ విధంగా తల్లి కావచ్చు, భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు అందుకు సహకరిస్తే తప్ప రాజకీయాల్లో మనుగడ ఉండేది కష్టం అవుతుంది. ఆ విధంగా ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్, ఐఎమ్ లక్కీ. నేను ఒక్కడే ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆమె కూడా ఎమ్మెల్యేగా ఉండేట్టు. ప్రజలు ఆమె కూడా ఫోన్ చేయటం, ఈ విధంగా జరుగుతూ ఉంది అని మహిళలు కూడా ఎప్పుడు నాతో కూడా ఊరికి వస్తే మహిళలంతా కూడా ఆమె చుట్టూ రావటం, మా సమస్యలు ఇట్టున్నాయని చెప్పి చెప్పటం, వాటిని అర్థం చేసుకోవటం, రైట్ సెన్స్లో వాటిని తీసుకొని ఆ విధంగా లీడర్షిప్ క్వాలిటీస్ వాళ్ళకు వచ్చినాయి కాబట్టి, పొలిటికల్ ఫ్యామిలీస్ వచ్చారు కాబట్టి నాకు కూడా తేలికైందని నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు మహిళలు కూడా చాలామంది రాజకీయాల్లోకి వస్తున్నారు కదా, రాజకీయాల్లోకి వచ్చే మహిళలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? రాజకీయ మహిళలు మంచిదే కదండి, మహిళలు రావడం. ఇప్పుడు 33% రిజర్వేషన్ అని అడుగుతున్నారు. అది ఇంప్లిమెంట్ కొంచెం అటు ఇటు అయినా కూడా చాలా బాగానే ఉంది. కానీ మరి అంత ఇదిగా రావటం లేదు మహిళలు. ఏదో కొద్ది మంది లీడర్స్, లేడీస్లో కూడా, మిగతా అంతా కార్యకర్తలు అట్లున్నారు. మేబీ ఇంకా కొద్దిగా బాగా రావాలి, వచ్చి ఇన్వాల్వ్ అవ్వాలి. మళ్ళీ మమ్మల్ని అడగచ్చు మీరు ఎందుకు ఇన్వాల్వ్ కావటం లేదు అని. ఒకరున్నారు ఫ్యామిలీకి అని అనుకుంటాం, కానీ అందరం దాంట్లో ఉంటే ఫ్యామిలీని ఒకరు నడపాలి. చాలా మంది లేడీస్లో వాళ్ళు హస్బెండ్స్ ఇంకేదైనా చేసుకుంటుంటారు, వీళ్ళు లేడీస్ ఎక్కువ అసలు బై నేచర్ వాళ్ళకి ఉంటుంది. అది రావాలండి, చాలా మటుకు ఎక్కువగా రావాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ బృంద గారు. చాలా చక్కటి విషయాలు ఈ హోమ్ మినిస్టర్ కార్యక్రమం ద్వారా వంత ప్రేక్షకులకి తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వంత ప్రేక్షకులకి మీ టీవీకి కూడా చాలా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. చూసారు కదండి ఇవాళ హోమ్ మినిస్టర్. నెక్స్ట్ వీక్ మరో హోమ్ మినిస్టర్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.